చెపాక్ వేదికగా జరిగిన క్వాలిఫైర్ 2లో ఆల్రౌండర్ షోతో సత్తా చాటి రాజస్థాన్ రాయల్స్ పై 36 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది సన్ రైజర్స్ హైదరాబాద్. 2016లో ఫైనల్కు చేరిన ఎస్ఆర్హెచ్ ఆ తర్వాత 8 ఏళ్ల తర్వాత ఫైనల్కు దూసుకెళ్లింది. ఓవరాల్ గా సన్ రైజర్స్ హైదరాబాద్ మూడోసారి ఐపీఎల్ ఫైనల్కు చేరింది. ఇక టైటిల్ కోసం ఆఖరి మ్యాచ్లో ఆదివారం కోల్కతా నైట్ రైడర్స్ తో తలపడనుంది. ఈ మ్యాచ్లో షబాజ్ అహ్మద్ అండ్ అభిషేక్ శర్మ సంచలన బౌలింగ్తో మ్యాచ్ను మలుపు తిప్పారు. షబాజ్ అహ్మద్ వేసిన 8వ ఓవర్లో భారీ సిక్సర్ బాదిన యశస్వి జైస్వాల్ అదే ఓవర్లో క్యాచ్అవుట్గా వెనుదిరిగాడు. ఇక అభిషేక్ శర్మ వేసిన మరుసటి ఓవర్లో సంజు శాంసన్ భారీ షాట్ ఆడిపోయి క్యాచ్అవుట్ అయ్యాడు. షబాజ్ అహ్మద్ తన మరుసటి ఓవర్లో రియాన్ పరాగ్ అండ్ రవిచంద్రన్ అశ్విన్లను క్యాచ్అవుట్గా బౌల్తో కొట్టించి మ్యాచ్ను మలుపు తిప్పాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన సిమ్రాన్ ఇట్మేయర్ను కూడా అభిషేక్ శర్మ క్లీన్ బౌల్డ్ చేయడంతో మ్యాచ్ సన్ రైజర్స్ వైపు మళ్లింది. అంతేకాకుండా నటరాజన్ కూడా మంచిగా బౌలింగ్ చేయడంతో ఎస్ఆర్హెచ్ విజయం ఖాయమైంది. ఇక మ్యాచ్ అనంతరం తమ విజయంపై స్పందించిన ప్యాట్ కమిన్స్ తమ స్పిన్నర్ల అసాధారణ ప్రదర్శన గెలిచేలా చేసిందని చెప్పాడు. ఇక ప్యాట్ కమిన్స్ మాట్లాడుతూ ఈ సీజన్లో మా కుర్రాళ్ళు అదరగొట్టారు. ఈ సీజన్ ప్రారంభంలో ఫైనల్ చేరాలని మేము పెట్టుకున్న లక్ష్యాన్ని అందుకున్నాం. మా బ్యాటింగే మా బలమని మాకు తెలుసు. జట్టులో ఉన్న సీనియర్ ఆటగాళ్లను కూడా మేము తక్కువ అంచనా వేయలేదు. టైటిల్ గెలవడం భువనేశ్వర్ కుమార్, నటరాజన్, ఉనడ్కట్ల డ్రీమ్. దాంతో నా పని మరింత సులువైంది. షబాజ్ను ఇంపాక్ట్ ప్లేయర్గా ఆడించే నిర్ణయం మా కోచ్ డానియల్ వెటోరిదే. లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ అయిన అతను మరో లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ కావాలనుకున్నాడు. అభిషేక్ శర్మ ప్రదర్శన మాత్రం మాకు సర్ప్రైజ్. కుడి చేతి ఆటగాళ్లను ఇబ్బంది పెట్టేందుకు అతని బరిలోకి దించాం. అతను అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ఈ ఇద్దరు మిడిల్ ఓవర్లలో మ్యాచ్ను మా వైపు తిప్పారు. ఈ వికెట్పై 170 పరుగుల లక్ష్యం ఛేదించడం చాలా కష్టం. కొన్ని వికెట్లు తీస్తే మ్యాచ్ పట్టు సాధించవచ్చని ముందే అనుకున్నాం. ఇక పిచ్ పరిస్థితుల గురించి నేను పెద్దగా పట్టించుకోను. ప్రతి వారం పరిస్థితులు మారుతూనే ఉంటాయి. మా విజయం కోసం ఫ్రాంచైజీ తరపున 60 నుంచి 70 మంది కష్టపడుతున్నారు. మా లక్ష్యానికి అడుగు దూరంలో ఉన్నాం. తర్వాత ఫైనల్ మ్యాచ్లో కూడా విజయాన్ని అందుకుంటామని ఆశిస్తున్నానని ప్యాట్ కమిన్స్ చెప్పుకొచ్చాడు. ఇక ఈ సీజన్లో 17 వికెట్లు తీసిన ప్యాట్ కమిన్స్ ఒక అరుదైన ఘనతను సాధించాడు. ఓ ఐపీఎల్ సీజన్లో అత్యధిక వికెట్లు తీసిన రెండో కెప్టెన్గా ప్యాట్ కమిన్స్ చరిత్రకెక్కాడు. ఈ జాబితాలో అగ్రస్థానంలో షేన్ వార్న్ ఉన్నాడు. 2008 సీజన్లో రాజస్థాన్ రాయల్స్కు కెప్టెన్సీ చేసిన షేన్ వార్న్ 19 వికెట్లు పడగొట్టాడు.